ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కొంతమంది ఏం చెప్తున్నారంటే, అక్కడి ముస్లింలు ఇది ముస్లిం దేశం కాబట్టి ఇక్కడ హిందువులను మేము చంపుతున్నాము, కొడుతున్నాము, దాడులు చేస్తున్నామని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి అదే విధంగా ఇక్కడ భారతదేశంలో భారతీయులు గూడా, ఇక్కడ హిందువులు గూడా అలానే స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితి ఏంటి? నేను ముస్లిం అని చెప్పట్లేదు, ఇది గమనించాలి. ఎందుకోసం నేను ముస్లిం అని చెప్పట్లేదు అంటే, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది అని అంటే, ఏ వ్యక్తి ఏ తప్పు చేసినా కానీ చేసిన వ్యక్తి ఎవరో అది చూడట్లేదు, అతని కులం ఏమిటి, మతం ఏమిటి అది ముందుగా చూస్తున్నారు. వ్యక్తి చేసిన తప్పుకి ఆ యొక్క కులానికి, మతానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బంగ్లాదేశ్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో దానిని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటారు. అలాగే ముస్లిం సమాజంలో నుంచి కూడా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క ఘటన ఏదైతే జరిగిందో దానికి భారతదేశంలోనే ఎన్నో ప్రదేశాల్లో ఆ యొక్క నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున రావట్లేదు, ఎందుకంటే ఆ యొక్క అవగాహన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఏ వ్యక్తి అయితే చనిపోయాడో అతడు కూడా మనలాగే మానవుడు, అతనిలో కూడా ప్రాణం ఉంది. అతడు మన ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతే మనకు ఎంత బాధ అయితే ఉంటుందో, మన దేశంలోని ఒక వ్యక్తి, మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ ఒక దుర్ఘటన జరిగింది, అకారణంగా ఒక వ్యక్తిని కొట్టి చంపేశారు అంటే అంతే బాధ మనలో కూడా ఉండాలి. అప్పుడే మనలో మానవత్వం ఉన్నట్టు.